తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దాదాపు 4 గంటలకు పైగా జేఏసీ నేతలతో ఐఏఎస్ అధికారులు చర్చించినా కొలికి రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వివరించాయి. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై యాజమాన్యం దృష్టి పెట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బస్సులు బస్టాండ్లలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2017 నుంచి పీఆర్సీ రావాలి, 2017 ఒక పీఆర్సీ రావాలి, మళ్ళీ 2021, 25 2 పీఆర్సీ రావాలి. ఈయన ముఖ్యమంత్రి రాకముందు ఏమన్నాడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము మ్యానుఫ్యాక్చర్ పెట్టినాం, మేము విలీనం చేస్తాము అని ఒప్పుకున్నాడు. మరి ఇప్పటి వరకు 2 పీఆర్సీలు లేవు. మాకు యూనియన్ అనేది తీసేసారు. యూనియన్ను పునరుద్ధరించాలని అది కోరుకుంటున్నాము. మళ్ళీ గవర్నమెంట్లో విలీనం చేయమాలని అది ఒకటి డిమాండ్ ఉన్నది. ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చేసిండు, ఇక్కడ ఎందుకు విలీనం కాదు? మరి యూనియన్ పెడతందుకు యూనియన్ పెట్టమంటాను, యూనియన్ ఎందుకు వద్దంటారు? నువ్వు యూనియన్ కావాలి కదా, మాకు కూడా హక్కులు ఉన్నాయి కదా సార్. మాకు వచ్చే డిమాండ్స్ మాకు వచ్చేదాకా మేము సమయం బస్సులు తీయము. ఇక ఆర్టీసీ సమ్మె గురించి ఎంజీబీఎస్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి, ప్రస్తుతం రోడ్ మీద ఒక బస్సు కూడా కనిపించట్లేదు. అర్ధరాత్రి నుంచే సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మరి ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు ఆర్టీసీ? వేసి మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ అంటే కూడా ఎప్పుడు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపించేది, పూర్తిగా బోసిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె జరగడంతో తెలిసిన ప్రయాణికులు అయితే పూర్తిగా తమ ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేసుకున్నారు. ప్రయాణికులు కొంతమంది తెలియని వారంతా కూడా ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఎంజీబీఎస్ లో పరిస్థితి ప్రస్తుతం అయితే బస్సుల కోసం చాలా మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. బస్సుల సంఖ్య చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. దాదాపుగా ఆర్టీసీలో చూసుకుంటే దాదాపు 9,000 పైగా ఆర్టీసీ బస్సులున్నాయి. అందులో 3,500 అద్దె బస్సులు కాగా మిగతావన్నీ కూడా ఆర్టీసీ సంస్థ నడిపిస్తుంది. అయితే పూర్తిగా 50,000 మంది కార్మికులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. మెజారిటీ కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టారు. దాదాపుగా ప్రతి నిత్యం కూడా 60 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తారు. అయితే ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా సమ్మెకు వెళ్లడంతో కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆర్టీసీకి సంబంధించి కార్మికులంతా కూడా మార్చి 13వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 41 రోజుల పాటు చర్చలకు సంబంధించి ప్రక్రియ కొనసాగింది. అర్ధరాత్రి వరకు కూడా నిన్న 4 అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ వేశారు. కమిటీ అధికారులతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలు జరిపాయి. దాదాపుగా 4 గంటల పాటు చర్చించారు. 32 ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మెకు వెళ్లడం జరిగింది. ప్రధానంగా 2 డిమాండ్ల మీద పట్టుబడుతున్న కార్మిక సంఘాలు, ఒకటి ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి, రెండోది ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈ 2 మినహా మిగతా డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధమని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఆ 2 డిమాండ్లు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, ఒకటి ఆర్టీసీలో కార్మిక సంఘాలు, ఈ 2 డిమాండ్లపై కార్మిక సంఘాల నేతలైతే గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఈ సమ్మె ప్రభావం గట్టిగా ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 2 వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని 2019లో 56 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె జరిగింది. ఆ సమ్మె అనుభవాల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి కార్మిక నేతలు ముందుగానే డిసైడ్ అయ్యారు. ముందుగా వ్యూహాత్మకంగానే ఈ సమ్మెకు దిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, 2019లో 56 రోజుల పాటు సమ్మె కొనసాగిన పరిస్థితి ఉంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగానైనా ఈసారి పట్టుబట్టి డిమాండ్లను నెరవేర్చుకోవాలని చెప్పి కార్మిక సంఘాలు అయితే గట్టి పట్టుదలతో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. తెలంగాణలో బస్సులు బంద్ జరుగుతూ ఉండడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరీంనగర్ లో పరిస్థితి గురించి మా ప్రతినిధి రమణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రస్తుతం కరీంనగర్ లో బస్సులు బంద్ కావడంతో మరి ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అప్డేట్స్? దుర్గా, ఖచ్చితంగా అంటే మనకు తెలంగాణలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం కరీంనగర్ బస్టాండ్లో చూస్తున్నాము ఆ దృశ్యాలను. దాదాపు మినీ ఎంజీబీఎస్ జూబ్లీ బస్టాండ్ లాగా మనకు కనిపించే
కరీంనగర్ బస్టాండ్లో కొంత బోసిపోయి కనిపిస్తుంది. కేవలం కొన్ని బస్సులు మాత్రమే, ఏవైతే ప్రైవేట్ ఆపరేటర్స్ అదేవిధంగా డ్రైవర్స్తో నడిపిస్తున్నారో ఆ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లో సుమారు 1000 బస్సులు మొత్తం నడుస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు సగానికి పైగా బస్సులన్నీ కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులైతే ఖచ్చితంగా నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే రోజు ఈ సమయానికి మనకు చాలా బస్సెస్ కనిపించేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక ప్రయాణికులు సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? హైదరాబాద్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అరగంట అవుతుంది. అరగంట బస్సెస్ లేవా? లేవు. అంటే ఏం చెప్తున్నారు అక్కడ అడిగితే? ఇంకా ఇప్పుడు అవి బస్సులు బంద్ ఉన్నాయి, వస్తాయో రావో తెలియదు. ఎక్స్ప్రెస్లో సూపర్ డీలక్స్లు నడుస్తున్నాయి అంటున్నారు. అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? గజ్వేల్ వెళ్తున్నా సార్. ఎట్లా అంటే మీకు బస్సెస్ ఉన్నాయా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పటికి 1 అవర్ అవుతుంది సార్. 1 అవర్ అవుతుంది. మరి అక్కడ కంట్రోల్ రూమ్ లో అడిగితే ఏమంటున్నారు? బస్సులు లేవు అని అంటారు. ఈ డీలక్స్ ఇవి ఉన్నాయి కదా, అందులో వెళ్ళామని అన్నారు. అంటే మనం చూడవచ్చు చాలా మంది ఆధార్ కార్డుతోని మహిళలకు ఫ్రీగా ఉచితంగా పంపించే బస్సులకు సంబంధించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితుల్లో మొత్తంగా బస్సెస్ అయితే ఆ స్థాయిలో మనకు కనిపించడం లేదు. కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు, కొన్ని ప్రైవేట్ ఆపరేటర్స్తో నడుస్తున్న బస్సెస్ మినహా మనకి ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఇదే సిచ్యువేషన్ను ఆసరా చేసుకొని మొత్తంగా మనకు ప్రైవేట్ వాహనాల దందా కూడా మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అర్ధరాత్రి నుంచి సమ్మె అని చెప్పేసి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారాన్ని ఆసరా చేసుకుని ప్రైవేట్ ఆపరేటర్స్, ప్రైవేట్ వెహికల్స్కి సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే బస్టాండ్ ముందు వాహనాలను పెట్టుకొని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు 600 రూపాయల వరకు డిమాండ్ చేస్తారు. మొత్తంగా బస్సెస్ లేకపోవడం, ముఖ్యంగా పల్లె ప్రాంతాలకు బస్సెస్ కనిపించకపోవడంతో చాలా మంది కూడా వెయిట్ చేస్తూ నిరీక్షిస్తున్న పరిస్థితి మనకు కరీంనగర్ బస్టాండ్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉదయం సమయంలో మనకి ఇంకా ఆ తీవ్రత కనిపించడం లేదు, కానీ 10-11 గంటల వరకు ఇంకా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు బస్సెస్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఎట్లా ఈ ప్రయాణికులందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు చేరుస్తారన్నది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కొంత నిన్నటి నుంచి అప్రమత్తం కావడంతో వాళ్ళంతా కూడా ఈరోజు అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకున్నారు. కానీ ఇంకా చాలా మందికి ఈ విషయం తెలియకపోవడంతో ఇప్పటికి కూడా బస్టాండ్లకు వచ్చేసి ఎదురు చూస్తూ ఇక్కడ నిరీక్షిస్తున్న పరిస్థితులు కూడా మనకు కరీంనగర్ బస్టాండ్లో కనిపిస్తున్నాయి. దుర్గా. థ్యాంక్ యూ రమణ.